దాదాపుగా ఉనికి కోల్పోయిన పార్టీకి మళ్లీ జీవం. ఎర్ర జెండాకు పునరుజ్జీవం పోసేలా పొలిటికల్ వ్యూహం. రాజకీయ ఎత్తుగడలతో పార్టీని బతికించడమే కాకుండా కార్యకర్తలకు పదవులు వచ్చేలా చేయడంలో ఆ లీడర్ స్టైలే వేరు అంటూ చర్చించుకుంటున్నారు తెలంగాణలోని కామ్రేడ్లు. ఇంతకీ ఎవరా నేత? సిపిఐ కార్మికులు కర్షకుల కోసం పోరాడిన పార్టీ ఇది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ జెండా క్రమంగా ప్రాభవం కోల్పోయింది. అలాంటి సమయంలో తన రాజకీయ అనుభవం, రాజకీయ చతురతను ఉపయోగించి పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తన బాధ్యతలకు పూర్తిగా న్యాయం చేస్తూ నేటి రాజకీయాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఒక ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అదే పొత్తులో భాగంగా నెల్లికంటి సత్యానికి ఎమ్మెల్సీ పోస్ట్ కూడా దక్కింది. దీంతో చట్టసభల్లో సిపిఐ ప్రాతినిధ్యం ఉండేలా చేశారాయన. సిపిఐ 100ఏళ్ల ఉత్సవాలను ఖమ్మంలో నిర్వహించారాయన. దేశవ్యాప్తంగా ఉన్న కామ్రేడ్స్ ను అక్కడికి తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం తీసుకొచ్చి ఆ సమావేశాలను హైలైట్ చేశారు. మొత్తం సభలను సూపర్ సక్సెస్ చేశారు. ఇక ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తో పొత్తు చెడినప్పటికీ తమ పార్టీ మద్దతుదారులను వీలైనన్ని ఎక్కువ చోట్ల గెలిపించుకోగలిగారు. విడిగా పోటీ చేసినప్పటికీ మెరుగైన స్థానాలు సాధించి కామ్రేడ్స్ పట్టు నిలుపుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరూ ఊహించని విధంగా సిపిఐ విజయ దుందుబి మోగించింది. 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ తో సమానంగా 22 స్థానాల్లో సిపిఐ గెలిచింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కూనంనేని రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తులో సిపిఎం గెలిచిన చోట ఇప్పుడు సొంతంగా కాంగ్రెస్ ను ఢీకొట్టి అన్ని సీట్లు సాధించడం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్. కూనంనేని రాజకీయ చతురత, పోరాట పటిమతోనే ఇది సాధ్యమైందనేది క్యాడర్లో జరుగుతోన్న చర్చ. ఈ విషయంలో సిపిఎం కొంత వెనకబడిందనే చెప్పాలి. ఆ పార్టీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో, ఎవరితో కలిసి నడవాలో అర్థం కాక కొంత తికమకలో ఉంది సిపిఎం క్యాడర్. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క డివిజన్లో మాత్రమే గెలిచిందా పార్టీ. అదే సిపిఐ విషయానికొస్తే అటు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది, పల్లెలు బస్తీల్లోనూ ఉనికి నిలుపుకుంది. ఇదంతా కూనంనేని వ్యూహాలతోనే సాధ్యమైందనేది పార్టీ వర్గాల భోగట్ట.